పనులు దక్కించుకుంది మెగా ఇంజనీరింగ్. దాదాపు 8 ఏళ్లు గడిచిన 70% పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలంటున్నారు కేటీఆర్. కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ప్రమాదంపై నివేదిక అందిన తర్వాత కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కాంట్రాక్టు సంస్థదే అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక ప్రమాదం జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచిన కాంట్రాక్టు సంస్థ అధికారులకు సంబంధించి చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఈ స్ట్రక్చర్ నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ కూడా అంచనా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం సుంకిశాల ప్రాజెక్ట్కి సంబంధించి సుంకిశాల ఘటనకు సంబంధించి మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే కారణమా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పనుల్లో జాప్యమే ప్రమాదానికి కారణమంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకు వచ్చి చెప్పాం, గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది, ఈ విషయం బయటికి చెప్పాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు. హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం పర్యవేక్షణ లేదు, రిపోర్టు లేదు, చూసింది లేదు. పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా, కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు? అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వీఆర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్కి అని చెప్పారు. నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిండ్రు, ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టినరు, ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియకపోతే అది కూడా చెప్తా ఉన్నాను. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈరోజు వరకు అనుకుంటే, నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే, మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా? ఆయన డిపార్ట్మెంట్లో తాను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఆలోచించండి. ఒకవేళ తెలిసి కూడా 24 గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కి వెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకు వచ్చి చెప్పాం, గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది, ఈ విషయం బయటికి చెప్పాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు. హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం రైట్, అది మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ముఖ్యంగా సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనకు సంబంధించి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయనేమన్నారు ఇప్పుడు చూద్దాం. ఎందుకు అపోజిషన్ లీడర్స్ మొత్తుకుంటారో అర్థం కావడం. ఎందుకంటే డిజైన్ చేసింది మీరు, కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు, నిర్మాణం అయింది మీ హయాంలో. మరి మీ కమిషన్ల కక్కుర్తో మరొకటి ఒక రీటైనింగ్ వాల్ కొలాప్స్ అయింది, అది కూడా మీ హయాంలోనే కట్టింది. డిజైన్ కూడా మీరే చేసిండ్రు, కాంట్రాక్ట్ కూడా మీరే ఇచ్చిండ్రు. ఒక్కసారి ఆలోచన చేయాలి. సుఖేంద్ర రెడ్డి గారు చెప్పిన మాటలు నేను గుర్తు చేస్తున్నా. 2014లో అధికారంలోకి వస్తే ఎలక్షన్స్ వచ్చే 1-2 సంవత్సరాల ముందు ఈ పనులు మొదలుపెట్టడంలో మతలబు ఏముందో ఆలోచన చేయాలి. మరి అయితే డిజైను నిర్మాణము మీరు చేసిండ్రు. ఈరోజు రీటైనింగ్ వాల్ కొలాప్స్ కావడం సరే మీరు చేసినా మేము బాధాకరం అంటున్నాం, దృష్టిగా అంటున్నాం. కానీ స్పష్టమైన హామీ ఇస్తున్నాము. ఇది
ఈ సంఘటన వల్ల ఎంత నష్టం జరిగితే అంత మొత్తం కాంట్రాక్టర్ కంపెనీయే భరిస్తుంది, ప్రభుత్వానికి ప్రజలకి ఏమీ నష్టం ఉండదని చెప్పి చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం. ఏజెన్సీని కాంట్రాక్ట్ సంస్థను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలండి. సరే, అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రిపోర్ట్ మీద ఆధారం ఏంటని కూడా చెప్తుంది. గోప్యంగా ఎవరు ఉంచిందని నేను అనుకోను. సరే, సంఘటన జరిగింది, ఇంజనీర్ లెవెల్లో వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో 6వ తారీఖు వచ్చింది. 6వ తారీఖు వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు రీటైనింగ్ వాల్ పడిపోవడం, ఏజెన్సీ అప్పుడే వాళ్ళు దాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు అధికారుల మీద ప్రెషర్ చేయడం బట్టి ఇప్పుడు పనులు చేసే పని లేదు, అధికారుల మీద ప్రెషర్ చేయబట్టి వాళ్ళు పనులు చేయడం వల్ల ఈ విధంగా జరిగిందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ సరే, ఏదో లేనిపోని మాట్లాడడానికి ఎవరేమంటారు, ఎవరి మీద ఒత్తిడి తీసుకురాలేదు. నార్మల్ కోర్సులో వర్క్స్ జరుగుతున్నాయి. ఓకే, తప్పనిసరిగా దీని మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆల్రెడీ ఆ వాటర్ వర్క్స్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తాం. ఏజెన్సీని కాంట్రాక్ట్ సంస్థను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలండి. సరే, అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రైట్. మొత్తంగా అయితే మాత్రం సుంకిశాల, అవును, సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనకు సంబంధించి మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే కారణమా అంటే అవుననే ప్రశ్న వినిపిస్తోంది. ఇక్కడ ప్రాజెక్టు పనులు జాప్యమే ప్రమాదానికి కారణమంటున్నారు అధికారులు. 2016లో సుంకిశాల ప్రాజెక్టు పనులు దక్కించుకుంది మెగా ఇంజనీరింగ్. దాదాపు 8 ఏళ్లు గడిచిన 70% పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేసిన సందర్భాన్ని చూసాం. కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదంపై నివేదిక అందిన తర్వాత కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కాంట్రాక్టు సంస్థదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ప్రమాదం జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచిన కాంట్రాక్టు సంస్థ అధికారులకు సంబంధించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక్కడ వినిపిస్తోంది. అయితే పునర్నిర్మాణానికి సంబంధించి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే ఒక అంచనా ఉంది. దీన్ని పూర్తి బాధ్యత సదరు సంస్థే చేపడుతుంది అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఎందుకంటే ఇదే అంశాన్ని ఇన్ఫ్యాక్ట్ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్పిన సందర్భాన్ని చూసాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళబోతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ తీసుకోబోతున్నారు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యింది. అసలు ఎందుకు జాప్యం జరిగింది, ప్రాజెక్ట్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, ఎప్పుడు అలా పూర్తి అవ్వాలి, ఎందుకు ఎక్స్టెన్షన్ అయ్యింది, ఎందుకు డిలే అయ్యింది, ఇవన్నీ కూడా కారణాలు దీంట్లో డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రిటర్నింగ్ వాల్ ఎందుకు కూలింది, ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం అయింది అనే అంశానికి సంబంధించి కూడా డీప్ డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. అప్డేట్స్ అందించేందుకు రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనకు సంబంధించి ఇటు భట్టి విక్రమార్క కూడా ఇటు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే కారణం అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది రమేష్? ఇప్పటికీ అధికారులు విచారణ కూడా ఆదేశించడం జరిగింది. జలమండలి ఎండి అశోక్ రెడ్డితో పాటు కూడా ప్రాజెక్టు డైరెక్టర్ ని కూడా చేర్చడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆ కమిటీ విచారణ జరిపిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. మనం ఇప్పటికే చూసినట్లయితే మెగా సంస్థ నిర్లక్ష్యం అనేది కూడా